క్షణిక ఆవేశంతో భార్యాభర్తలు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెంలో చోటు చేసుకుంది. కులానికి చెల్లించాల్సిన డబ్బుల విషయంలో గొడవ పడిన భార్యాభర్తలు పురుగుల మందు తాగి మృతి చెందారు. విషయాన్ని పోలీసులకు గ్రామస్తులు తెలపడంతో వారు విచారణ చేపట్టారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో సిపిఎం నాయకుడు తెల్లం రామకృష్ణ దౌర్జన్యాలను, ఆగడాలను, అరాచకాలను అరికట్టాలి అంటూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయలు ఇవ్వాలని, లేకపోతే మీ పట్టా పొలాల్లో సిపిఎం జెండాల పాతి ఆక్రమించుకుంటామని భయాందోళనకు గురి చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనేతరుల పట్టా భూములకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తెల్లం రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మద్యం షాపు వద్ద మందు తాగుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు శ్రీ జిష్ణు వైన్స్ యాజమాన్యం ప్రయత్నించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైన్స్ ను బారుగా మార్చి రాత్రి పగలు తేడా లేకుండా తాగేందుకు సౌకర్యాలు కల్పించి పేదల రక్తం పీల్చుతున్నారని స్థానిక మహిళలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఇటు సైడు కన్నెత్తి కూడా చూడటం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైన్స్ షాపు పైన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. విశాఖ జిల్లా గాజువాక్లోని స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ 2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి కార్మికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి కొందరిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని అప్పట్లో మనం చెప్పిన విషయం ఇప్పుడు సిబిఐ అరెస్టులతో తేటతెల్లమైందన్నారు. కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడితే వైసీపీ అధినేత జగన్ తప్పుబట్టారని విమర్శించారు. నెయ్యి సరఫరాకు సంబంధించి వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారని, కొందరికి అనుకూలంగా నిబంధనలకు సడలింపులించారని చంద్రబాబు ఆరోపించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీరు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను భారీగా పెంచింది. అన్ని రకాల బీర్ల ధరలను 15% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ బీర్ల ధరలను 15% పెంచుతూ సిఫార్సు చేసింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు శాసనసభలోకి ప్రవేశిస్తూ ఉండడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాలు నిర్మయం అయిపోయాయని, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొంది. మాజీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించడంతో పాటు దోషులను తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన్ వ్యాజ్యం దాఖలు చేసిందారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. విజయ్ హన్సారియా వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ చేరుకున్నారు. నేటి నుంచి 14వ తేదీ వరకు ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్లో 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన నిమిత్తం భారత్ నుండి బయలుదేరిన ప్రధాని ప్యారిస్లో దిగారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచినూరు గ్రామంలోని కోలెంట్ ల్యాబొరేటరీ పరిశ్రమ అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కోలెంట్ పరిశ్రమ ద్వారా వెలువడిన కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆపుతున్నారు. గ్రామ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులకు కూడా అనేక రకాల రోగాలు వస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,060 రూపాయలు ఉన్నట్లు షాప్ యజమానులు చెప్తున్నారు. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,540 ఉండగా కిలో వెండి ధర 97,600 రూపాయలు ఉన్నట్లు వాళ్ళు తెలిపారు. సాధారణ తనిఖీలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయాన్ని మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు పరిశీలించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించిన అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. అలాగే పన్ను రాబడులు, ట్రేడ్ లైసెన్సుల విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ పత్తి కొనుగోలు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కలగజేసుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని, అది ప్రారంభించాలని, అప్పుడే తమ ధర్నాన్ని విరమిస్తామని రైతన్నలు తేల్చి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. మిమ్మల్ని కలవడానికి సమయాన్ని కేటాయించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతించారన్నారు. అయితే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజన చట్టాలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అల్లూరు జిల్లా రంపచోడవరంలో సిపిఎం, వైసీపీ నాయకులు బంద్ ప్రకటించారు. షాపులు, విద్యాసంస్థలు మూయించి అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో కిషోర్ కుమార్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపం వెలిగించడంతో తిరునాళ్లు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం 45 రోజులు మండల దీక్షలు పూర్తి చేసిన దీక్షా స్వాములు ఇరుములతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి ఇరుముడి సమర్పించారు. శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డితో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి రావాలని కోరారు. గాజా స్ట్రిప్లోని హమాస్ మిలిటెంట్లకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం శనివారం వరకు డెడ్లైన్ విధించారు. ఆలోగా బందీలందరినీ విడిచిపెట్టకుంటే నరకం చూపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది శివరాత్రి ఏర్పాట్ల అనుభవాల ఆధారంగా సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని కొండా సురేఖ సూచించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక చర్యలు తీసుకోకుంటే సర్వనాశనమేనన్నారు. ఆలయ పూజారిపై 22 మంది దాడి చేయడాన్ని ఖండించారు. రెండు 2019లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రశ్నించేందుకు గాను తనను చిత్రహింసలకు గురి చేశారని ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి, మాజీ మంత్రి విడుదల రజనీపై ఆరోపణలు గుప్పించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని, గతంలో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే బాధితుడు కోటి చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై ఈ నెల 5న విచారణ చేపట్టిన ధర్మాసనం 2 వారాల్లోగా ఈ కేసు నమోదు చేసి వివరాలను ఇవ్వాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సహా తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతూ ఉండగా 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారిని 70,169 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 4.33 కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ
ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి ప్రాక్టీస్ సెషన్ కూడా భారీ సంఖ్యలో అభిమానులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 3 మ్యాచ్ కోసం జట్టు అహ్మదాబాద్ వెళ్లేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంది. ఇంతలోని అటువైపుగా వచ్చిన కోహ్లీ గుంపులో నిలబడ్డ ఓ మహిళను చూసి నవ్వుతూ ఆమె వద్దకు వెళ్లి హగ్గిచ్చి మాట్లాడాడు. దాంతో అక్కడే ఉన్న మిగిలిన అభిమానులు కోహ్లీకి షెహండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది కలగజేసుకుని విరాట్ను అక్కడి నుంచి పంపించారు. హైదరాబాద్లోని నాచారంలో విషాదం చోటు చేసుకుంది. నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు వెళ్లిన 12 మంది యాత్రికులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఒక లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులోని 12 మందిలో 7గురు అక్కడికక్కడే మరణించారు. మిగతా వారు బస్సులోనే చిక్కుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనన్నారు. అలాగే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా క్రైమ్లపై అప్రమత్తంగా ఉండాలని యువతకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సూచించారు. పిల్లలు, యువత, పెద్దలు అంతర్జాలం వినియోగంపై అవగాహన పెంచుకోవాలి అన్నారు. ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్స్, వారి పరిధిలోని విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన పెంచాలని ఆయన సూచనలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించగా తక్షణమే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సన్ఫ్లవర్ పంటకు తగిన మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ కథానాయకుడు కార్తీక్ శివకుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తల్లితో సజీవనం చేస్తూ ఉన్న ఓ ప్రబుద్ధుడు ఆమె పిల్లలపై అత్యాచారానికి పాల్పడ్డారు. సొంత తండ్రిలా చూసుకోవాల్సిన వాడే ఆ పిల్లల పట్ల మృగంలా ప్రవర్తించాడు. ఈ విషయం తల్లికి చెప్తే చంపేస్తారని బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాక బాలికలు మౌనంగా ఉన్నారు. రాను రాను ఆ నీచుడి వికృత చేష్టలు ఎక్కువవుతూ ఉండటంతో భరించలేక జరిగిన దారుణాన్ని పిల్లలు తల్లికి చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేయడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. రామరాజ్యం అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇలా బెదిరించడం అన్యాయమని విమర్శించారు. ఇలాంటి సంస్థలను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ ప్రణాళికపై విద్యుత్ సంస్థల సీఎండీలు అధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం పెరగడంతో 16,000 మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్ చేరిందని అధికారులు వివరించారు. అయితే విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను భట్టి ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7గురు తెలుగు యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కులగణను వ్యతిరేకిస్తూ బీజేపీ అఫిడవిట్ వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసలు బీజేపీ బీఆర్ఎస్ కు కులగణనపై మాట్లాడే హక్కు లేదని మాటలతో విరుచుకుపడ్డారు. కులగణన సర్వే ఫామ్ ను కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కు పంపుతామని ఆయన అన్నారు. కులగణన సర్వేతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని పొన్నం తెలియజేశారు. అంతేకాకుండా 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఆర్టీసీ బస్సులోని ఇంజన్లో మంటలు చెలరేగాయి. గుంటూరు నుండి క్రోసూరు వెళ్తున్న బస్సు ఇంజన్లో నుండి మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. అనంతరం దాడి ఘటనను అడిగి తెలుసుకున్నారు. దేవుడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. రంగరాజన్పై దాడి అవానమీయ చర్య ఖండిస్తున్నామని అని పేర్కొన్నారు. రామరాజ్యం పేర అరాచకాలు సాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ పరామర్శలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళ యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బీజేపీ శ్రేణులు ఇంద్రసేనారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ కేశవరావు హెగ్డేవార్ స్మృతి కేంద్రం పనులను ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఆయన హైదరాబాద్ కు వచ్చి ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే బర్డ్ ఫ్లూపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పశు సంవర్ధక శాఖ ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ పూణే, దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకుని పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా పెట్టలేక పోటీకి జంకుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉండలేని వాడు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామంలో ఆర్ఎండ్బి రోడ్డు ఆక్రమణలు తొలగించాలని స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. 3 సంవత్సరాల క్రితం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఓట్ల కోసమే తాము గుర్తొస్తామని, ఆపద సమయంలో పట్టించుకునే వారు ఎవరూ లేరని వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పంచేడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సత్యవాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. అనంతరం సత్యవాణి మాట్లాడుతూ వ్యవసాయ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకుని ప్రత్యేక గుర్తింపు నెంబర్ తీసుకోవాలని సూచించారు. చలికాలం ముగియక ముందే అప్పుడే ఎండలు దంచుకొడుతున్నాయి. మామూలుగా మార్చిలో నమోదయ్యే టెంపరేచర్స్ ఫిబ్రవరి 2వ వారంలోనే అధికంగా రికార్డవుతున్నాయి. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో 37 డిగ్రీల సెల్సియస్ ను క్రాస్ అవుతోందని, ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆర్డీఓ కె మాధురి సందర్శించారు. అలాగే మధ్యాహ్న భోజనం పథకం అమలును ఆమె పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణి, ఆర్ఐబి సుజాత, విఆర్ఓలు, ఆర్డీఓ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఇరిపాకలో అంగరంగ వైభవంగా శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం ప్రారంభమైంది. ఈ మహోత్సవాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. భక్తులకు భోజన, తీర్థ ప్రసాదాలు, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వైసీపీ నేతలు వెళ్లారు. రెండవసారి జగన్ ఇంటికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో స్టేషన్కు మరోసారి వచ్చి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సానుకూలంగా స్పందించారన్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ప్రభావంతో గోపాలపురం నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారం దగ్గర లక్షల సంఖ్యలో మృతి చెందిన కోళ్లతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే మాంసం దుకాణాల వద్ద బాయిలర్ కోడి మాంసం విక్రయం యథేచ్ఛగా జరుగుతుంది. పంచాయతీ అధికారులు ఇచ్చిన నోటీసులు బేఖాతరు చేస్తూ ఉదయం నుంచి నియోజకవర్గంలో మాంసం దుకాణాల వద్ద చికెన్ విక్రయిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
మధ్యప్రదేశ్లో హైదరాబాద్ వాసుల రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించాలని, అలాగే గాయపడిన ఇద్దరికీ సరైన చికిత్స అందించాలని సూచించినట్లుగా తెలిపారు. చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ వార్నింగ్ జారీ చేసింది. కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని నిర్ధారించారు. ఈ వ్యాధి కోళ్లలో వేగంగా వ్యాపిస్తూ తెలంగాణకు కూడా విస్తరించనుందనే సమాచారం నేపథ్యంలో కొన్ని రోజులు కోళ్ల పెంపకం, మాంసం వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలకు హెచ్ఐవి టెస్టులపై అవగాహన కల్పించేందుకు బహిరంగంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా కీర్ స్టార్మర్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని యూకే ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.